హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇక్కడ 12 to 13 ఇయర్స్ పాపకి మోకాళ్ళ కింద వరకు ఫ్రాక్ అయితే కట్ చేయబోతున్నానండి. అది ఎలా ఏంటి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేసుకోవడం కోసం నేను ఇలాగా విడివిడిగా 2 పీసెస్ అయితే తీసుకున్నాను. బ్యాక్ సైడ్ జిప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది 1 ఇంచ్ వరకు పెట్టుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇక్కడ చూడండి, విడివిడిగా క్లాత్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు అయితే షోల్డర్ దగ్గర అలాగే నడుం జాయింట్ దగ్గర 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు, నడుం దగ్గర 1/2 ఇంచ్ ఖర్చు కలిపితే 15 ఇంచులు వస్తుంది. 14 ఇంచులు అసలు మనం కుట్టిన తర్వాత 15 ఇంచులకు వస్తుంది. ఇలా 15 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ 15 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇందులో నడుము లూజ్ని డ్రా చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 17 ఇంచులు, ఒక సైడ్ 17 ఇంచులు, 17 ఇంచుల్లో సగము 8.5. అయితే మనం నడుము దగ్గర బ్యాక్ 2 టక్స్లు, ఫ్రంట్ 2 టక్స్లు వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్, 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు, నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే 5.5 ఇంచుల్ని ఇలా కింది వైపు కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. పైన షోల్డర్తో కలిపి 5.5 ఇంచులకి ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదే 5.5 ఇంచుల్ని ఇటు కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇటు అలాగే ఇటు ఆర్మ్ రౌండ్ కోసం మనము బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. చెస్ట్ లూజు వచ్చేసి ఒక సైడు 18 ఇంచులు, అంటే 18లో సగము 9 ఇంచులు. ఈ 9 ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఒక సైడు 18 ఇంచులు వచ్చింది, అంటే మొత్తం టోటల్గా 36 వస్తుందన్నమాట రౌండ్. ఇది మనకి పెద్ద సైజు గౌన్ కాబట్టి ఈ ఆర్మ్ రౌండ్ అనేది 1.5 ఇంచుకి ఈ విధంగా పెట్టుకోవాలి. 1.5 ఇంచుకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా ఇందులోనే ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని మళ్ళీ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ కోసం. ఇలాగా ఈ సైడు స్ట్రైట్గా ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా ఖర్చు అనేది 1.5 ఇంచ్ అనేది పెట్టుకుంటే మీకు సరిపోతుంది. అలాగే ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ 9.5 వచ్చింది, 9.5లో టేప్ని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నామంటే మనకి మధ్యలోకి మార్కింగ్ అనేది వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే బ్యాక్ ఫ్రంట్ టక్స్లు పెట్టుకోవడానికి. ఇక్కడ నుంచి అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే మనకి సైడ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలాగా ఇప్పుడు మనము ఈ నెక్ అయితే డ్రా చేయట్లేదండి. ఎందుకు అంటే నేను బక్రం పీస్ అనేది ఐరన్ చేసేసుకొని నెక్ కట్ చేసుకొని ఐరన్ చేసుకొని తర్వాత నెక్ అనేది స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. అప్పుడే మనకి నెక్ బాగా పర్ఫెక్ట్గా వస్తుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఇక్కడ నేను మీకు చూపించడం కోసం నెక్ పొడవు పైన షోల్డర్తో కలిపి ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్, బ్యాక్ నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ ఖర్చుతో కలిపి ఈ విధంగా పెడతానండి నేను.
ఈ బ్యాక్ అనేది జిప్ వస్తుంది, అందుకే నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక ఖర్చు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి నెక్ విడ్త్ అనేది క్లారిటీగా తెలియాలి కాబట్టి. అలాగే ఈ ఫ్రంట్ కూడా ఈ లోత్ అనేది కటింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఫ్రంట్ అని తెలియడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. చూసారు కదండి బాడీ పార్ట్ ఎంత ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చో. మీ దగ్గర మెజర్మెంట్స్ ఉన్నా లేదా ఆది డ్రెస్ ఉన్నా కూడా కొలతలు అనేది తీసేసుకొని కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము నడుం దగ్గర నుండి కింది వైపుకి అంటే మోకాళ్ళ కింద వైపుకి అవసరమయ్యే క్లాత్ అనేది మెయిన్ పీస్ కట్ చేసుకోవాలి. ఇదేనండి ఆ క్లాత్. ఈ క్లాత్ అయితే పన్నా చాలా పెద్దగా ఉంది కానీ పొడవు తక్కువ ఉందండి. ఇది జస్ట్ బిట్ మాత్రమే. ఇదే బిట్లో మనము నడుం దగ్గర నుండి మోకాళ్ళ కింద వరకు అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఒక సైడు ఇలాగా కోన్ లాగా ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి. అంబ్రెల్లా కటింగ్ కోసం ఇలాగా ఒక సైడ్ నుంచి కోన్ లాగా పెట్టుకోవాలి. ఇలాగా సింగిల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి 2 లేయర్సే ఉన్నాయి. సింగిల్ ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ నుంచి నడుము లూజ్ ఫస్ట్ మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత? 8.5 ఇంచులు. 8.5 ఇంచులకి ఇదిగోండి ఈ విధంగా ఫస్ట్ టేప్ని అయితే ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలాగా. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనకి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 11.5. ఇదే 11.5ని ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి. ఇలాగా ఈ పై వైపున మాత్రం ఇలాగే ఉండాలండి. ఇక్కడ ఈ విధంగా డ్రా చేసుకోవాలి 11.5 ఇంచులకి. అప్పుడు మనకి నడుము దగ్గర సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగోండి. ఇప్పుడు టేప్ని ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి కొలత అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 8.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ అయింది. అంటే మనకి ఇక్కడ సైడు ఈ 2 పీసెస్ ఉన్నాయి కదండి, అటు ఇటు హాఫ్ ఇంచ్ ఖర్చుకే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఇంకా ఈ నడుము దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే అది ఎందుకు అనేది నేను కుట్టేటప్పుడు చెప్తానండి, ఎక్కువ ఎందుకు పెడుతున్నాను అనేది. ఇక్కడ నేను ఇంకా ఒక హాఫ్ ఇంచ్కి అనేది ఈ విధంగా కింద వైపుకి మార్కింగ్ అయితే పెడుతున్నాను. అప్పుడు మనకి ఇంకా నెక్ అనేది ఎక్కువ వస్తుంది. సారీ, నడుము దగ్గర లూజ్ అనేది ఎక్కువ వస్తుందండి. పన్నెండు పావు ఈ 12.5కి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలాగా. ఇప్పుడు మనకి ఇంకా ఈ నడుం దగ్గర లూజ్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి. ఇదిగోండి 10 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి
2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి. మొత్తం టోటల్గా డ్రెస్ పొడవు వచ్చేసి 45 ఇంచెస్ అండి. అందులో 14 ఇంచులు తీసేస్తే మనకి 31 ఇంచ్ అనేది వస్తుంది. ఈ 31 ఇంచునికి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఎందుకు అంటే మనకి పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు కోసం, ఈ కింది వైపున పీకో చేసుకోవడానికి జస్ట్ ఒక 1/2 ఇంచ్ కానివ్వండి, 1/4 ఇంచ్ కానివ్వండి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ మొత్తం కలిపి 1 ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను. 31కి 1 ఇంచ్ అనేది యాడ్ చేసి 32 ఇంచులకి మార్కింగ్ అయితే ఇక్కడ నుంచి ఈ సర్కిల్ మొత్తానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తానండి. అలాగే నేను చెప్పిన విధంగా మీరు కనుక మార్కింగ్ పెట్టారు అంటే ఈ కింది వైపున గేర్ అనేది ఎక్కువలు తక్కువలు అనేది రాకుండా చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ మీరు కత్తెర పెట్టి కట్ చేయాల్సిన అవసరమే ఉండదండి. చాలా అంటే చాలా బాగా ఒకే లెవెల్లో సర్కిల్ అనేది వస్తుంది. ఫస్ట్ ఇక్కడైతే మనము 32 ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 44 ఇంచెస్ వచ్చింది. ఈ టేపుని ఇక్కడ ఇలాగే పెట్టుకోవాలండి. ఈ టేప్ అనేది కదలకూడదు. ఇలాగే పెట్టేసుకొని ఈ 44 ఇంచెస్కి మనం ఇప్పుడు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలాగే ఈ క్లాత్లో ఇంకొక సైడ్ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. లైనింగ్ని ఇలా పెట్టేసుకొని ఈ చుట్టూ పై వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి నడుము లూజ్ కంటే ఒక 2 ఇంచెస్ ఎక్కువ ఉండేలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు అనేది పెట్టేసుకోవాలి. ఇటు సైడు 1 ఇంచ్ డౌన్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సైడు నుంచి 32 ఇంచులకి ఇదిగోండి టేప్ని ఇలా పెట్టేసుకొని 32 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ డౌన్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 32 ఇంచులకి ఈ విధంగా ఇటు సైడు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడికి ఈ 1 ఇంచ్ నుంచి ఈ విధంగా క్రాస్గా ఇక్కడికి లైన్ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్గా ఇక్కడికి లైన్ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్గా ఇక్కడికి లైన్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్రాసులన్నింటినీ బేస్ చేసుకొని ఎలాగైతే మనం మార్కింగ్ అనేది చేసామో ఇవన్నీ కటింగ్ అయితే చేసుకోవాలి.
లైనింగ్ కటింగ్ చూసారు కదా. ఈ 2 పీసులు హ్యాండ్స్ కోసం అండి. నేను ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకంటే షోల్డర్ దగ్గర చిన్న ఫ్రిల్ అనేది రావడం కోసం. అలాగే హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, ఇక్కడ లూజు అంటే ఆమ్ రౌండ్ దగ్గర లూజ్ వచ్చేసి 7 ఇంచులు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా డ్రా చేసేసుకొని ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు, హ్యాండ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు. ఈ పై వైపు నుండి ఈ విధంగా డ్రా చేసుకొని ఈ డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. బాడీ పార్ట్, లైనింగ్ క్లాత్, మెయిన్ పీస్, అంబ్రెల్లా కటింగు, హ్యాండ్స్. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.